మార్నింగ్ టైమ్ స్టోరీస్. పెద్దరికం 3వ భాగం. శంకరయ్య కేక వినగానే సితార చెమటలు పట్టి నిద్రలోంచి ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ ఎదురుగా ఉన్న తండ్రిని చూసింది. నాన్నా, ఎంత భయంకరమైన కలొచ్చిందో తెలుసా? మన ఇంట్లో దొంగతనం జరిగినట్టు, మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు, ఆ అత్తగారు మనల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు ఏవేవో వచ్చాయి నాన్నా. అసలు ఈ సంబంధం మనకవసరమా? వేరే ఏదైనా చూద్దామా? పిచ్చి తల్లి, కలలు నిజమవుతాయని భయపడుతున్నావా? ఆ కుటుంబం అంటే ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళకు పెద్దరికం చేసే ఇల్లు. ఎవరికి ఏ కష్టం వచ్చినా గడప తొక్కుతారు. అలాంటి ఇంటికి కోడలేవవుతున్నావంటే అది నీ అదృష్టం. సరే, త్వరగా రెడీ అవ్వు, పెళ్లి చూపులకు వాళ్ళొచ్చేస్తున్నారు. పెళ్లి చూపులేంటి నాన్నా? మొన్నే కదా చూసింది. అది వాళ్ళ ఆనవాయితీ అంటమ్మా. ముహూర్తాలు పెట్టుకునే ముందు మరోసారి పెళ్లి చూపుల్లా ఏర్పాటు చేసి అందరి ముందు నిశ్చయించుకుంటారట. వెళ్ళు, త్వరగా ముస్తాబవు. సితార అయిష్టంగానే అందంగా తయారైంది. ఇంతలో శ్రీను కుటుంబం రానే వచ్చింది. శకుంతల సితారను చూడగానే మురిసిపోయింది. అమ్మాయి, మొన్నటికంటే ఈరోజు ఇంకా అందంగా ఉన్నావు. నువ్వు నా ఇంటి కోడలివి అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. కావాలంటే మా అబ్బాయితో కాసేపు మాట్లాడుకో. సితార పర్వాలేదండి అన్నా శ్రీను మాత్రం నేనే మాట్లాడాలి అని ఆమెను పక్కకు పిలిచాడు. ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు శ్రీను ముఖం గంభీరంగా మారింది. సీతారగారు, మీకు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఇష్టమేనా? నాకేం ఇబ్బంది లేదండి, నాకిష్టమే. కానీ నాకు చాలా ఇబ్బంది ఉంది. నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. నేను అరావళి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తను పేద అమ్మాయిని, వేరే కులం అమ్మాయిని నాన్న ఒప్పుకోవట్లేదు. వారి పెద్దరికం నిలబెట్టుకోవడం కోసం నన్ను బలవంతంగా ఈ ఊరు తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్గా సెటిల్ చేశారు. అక్కడ తను నా కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తోంది. సితార ఒక్కసారిగా షాక్ తింది. తన కలలో వచ్చిన ఆందోళన ఏదో రూపంలో నిజమవుతోందని అర్థమైంది. అయ్యో, నాకు ఈ విషయాలేవీ తెలియదు శ్రీనుగారు. సరే, వదిలేయండి. ఈ పెళ్లి జరగదు. నేనేదో ఒకటి చెప్పి మా నాన్నను ఒప్పించి ఈ సంబంధం ఆపేస్తాను. మీరాపినా మా వాళ్ళు ఊరుకోరు సీతారగారు. పెళ్లి తంతు జరుగుతున్నట్టు ఉంచుదాం. పెళ్లి రోజు పీటల మీద మీకు బదులుగా అరావలిని కూర్చోబెడతాను. వద్దు, అలా చేస్తే మా పరువు పోతుంది. మీ కుటుంబం కూడా నష్టపోతుంది. మా నాన్నతో నేను మాట్లాడి ప్రయత్నం చేస్తాను. ఆ పైన ఆ భగవంతుడి నిర్ణయం. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. సితార ధైర్యం చేసి జరిగిన విషయం అంతా తండ్రికి చెప్పేసింది. శంకరయ్య ముఖం ఎర్రబడింది. ఆయన కోపంగా రాఘవయ్య శకుంతల వైపు చూశారు. వారు శ్రీను వైపు నిప్పులు చెరుగుతూ చూస్తున్నారు. చూడండి శకుంతలమ్మగారు, పిల్లలకిష్టం లేని పెళ్లి చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడం కంటే ఇష్టమైన వారితో పెళ్లి చేసి దీవించడం గొప్ప విషయం. నా కూతురే కాదు, మీరు ఎవరిని తెచ్చి పెళ్లి చేసినా మనసు ఇంకొకడు ఉన్నప్పుడు ఆకారం నిలబడదు. రేపు గొడవలు పడి విడాకుల దాకా వెళ్లడం కంటే శ్రీనుకి నచ్చిన అమ్మాయితోనే పెళ్లి చేసేయండి. అది మీకు, మీ పెద్దరికానికి మంచిది. ఆ మాటలకి సమాధానం చెప్పలేక శకుంతల రాఘవయ్య కోపంతో రగిలిపోతూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శ్రీను కూడా తల వంచుకుని వారి వెంటే వెళ్లాడు. శకుంతల రాఘవయ్యలు ఇంటికి రాగానే అగ్నిపర్వతం బద్దలైనట్టు శ్రీను మీద విరుచుకుపడ్డారు. ఏరా శ్రీను, ఎంత పని చేశావురా? 10 ఊర్ల ముందు మా తలలు వంచేశావు. అసలు నీ మనసులో ఏముంది? ఎందుకు సితారకు ఆ విషయాలన్నీ చెప్పావు? ఆ ఆరావళిని ఇంకా ఎందుకు మర్చిపోలేదు? అమ్మా, మర్చిపోవడానికి తనేమీ వస్తువు కాదు, నా ప్రాణం. నేను తన్ని ప్రేమిస్తున్నానని తెలిసి బలవంతంగా నన్ను ఈ పెళ్లికి ఎలా ఒప్పిస్తావు? చూడు శ్రీను, మా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ అమ్మాయితో పెళ్లి మాకిష్టం లేదని ముందే చెప్పాం. ఆ ఊరు దాటి ఇక్కడ దాకొచ్చింది ఎందుకురా? మమ్మల్ని ఎందుకిలా నాశనం చేయాలని చూస్తున్నావు? ఆ సితార ఎంత మంచి సంబంధం, అంతా నాశనం చేశావు. నాశనం నేను చేస్తున్నానా లేక మీరు చేస్తున్నారా? నా మనసులో లేని అమ్మాయితో నా జీవితాన్ని ముడిపెట్టాలని చూస్తున్న మీది తప్పు. నాకు అరావళి కావాలి. తను లేకపోతే నేను బతకలేను. నాకు అరావళి కావాలి. ఒరేయ్, నోరు మొయ్. పిచ్చి పిచ్చిగా వాగకు. నీకు ఆరావళితో పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. అయితే రాసిపెట్టుకోండమ్మా, నేను సితారను అస్సలు పెళ్లి చేసుకోను. అరావలిని తప్ప నేను ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను. కావాలంటే నన్ను చంపేయండి, కాని అరావలిని మాత్రం నా మనసులోంచి తీసేయలేరు. శ్రీనూ, హద్దు దాటుతున్నావు, జాగ్రత్త. మా మాట వినకపోతే ఇంట్లో నీకు చోటులేదు. ఆ పెద్దరికమీ ఇల్లు ఏది నాకక్కర్లేదు నాన్న. నాకు కావాల్సింది కేవలం నా అరావలి. ఆమె కోసం నేనేదైనా చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోయిందని సంతోషపడుతున్నాను. ఇకనైనా నన్ను నా దారిన వదిలేయండి. శ్రీను ఏడుస్తూ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటాడు. ఇదిలా ఉండగా ఆరావళి గదిలో కిటికీ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటే కీర్తి ఆమె భుజంపై చెయ్యి వేసి ఓదారుస్తూ ఉంటుంది.
కీర్తి, నా వల్ల కావట్లేదు. శ్రీను నన్ను విడిచి వెళ్ళిపోయి అప్పుడే ఇన్ని రోజులయ్యింది. అతను లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. అసలు అతను మళ్ళీ వస్తాడా? లేక వాళ్ళ అమ్మ నాన్న మాట విని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? నువ్వు ధైర్యంగా ఉండు ఆరావళి. శ్రీను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు కదా. అతను ఎక్కడున్నా నీకోసమే ఆలోచిస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. నువ్వు నమ్మకం కోల్పోకు. ఎంతకాలమని ఎదురు చూడాలి కీర్తి? నా గుండె పగిలిపోతుంది. ప్రతి నిమిషం అతని జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. అప్పుడే ఆరావళి తల్లి పార్వతమ్మ గదిలోకి వస్తుంది. ఆమె ముఖంలో బాధ, భయం రెండూ ఉన్నాయి. ఇంకా ఎంతకాలం ఇలా ఏడుస్తూ కూర్చుంటావమ్మా ఆరావళి? నా మాట విను. దయచేసి ఆ శ్రీనుని మర్చిపో. నీకు పుణ్యం ఉంటుంది తల్లి. అమ్మా, నువ్వేనా ఈ మాట అంటున్నది? శ్రీను మంచివాడని నీకు తెలుసు కదా. వాడు మంచివాడే కావచ్చు, కాని వాళ్ళకి పెద్దరికం ఉన్న ఇల్లు. మనం పేదవాళ్లం. ఆకాశానికి భూమికి సొత్తు కుదరదు తల్లి. వాళ్ళమ్మ శకుంతలమ్మ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మన బతుకులు బజారున పడుతాయి. అందుకే చెబుతున్నాను, వాడిని మర్చిపోయి మన దారిలో మనం ఉందాం. లేదు అమ్మా, అది అసాధ్యం. నా ప్రాణం పోయిన శ్రీనును మాత్రం మర్చిపోలేను. మా ఇద్దరి మధ్య ఉంది కేవలం ప్రేమ మాత్రమే కాదు, అది నా జీవితం. అప్పుడే బయటనుంచి ఒక ముసలమ్మ కర్ర పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోకి వస్తుంది. ఆమె చూపులో ఏదో గాంభీర్యం, గూఢార్థం ఉన్నట్టుగా అనిపిస్తుంది. మర్చిపోవడం అంత తేలిక కాదు పార్వతమ్మ. కాని గుర్తు పెట్టుకొని బ్రతకడం కూడా చాలా కష్టం. అనుభవాలు నేర్పిన పాఠాలు నా దగ్గర చాలా ఉన్నాయి. అమ్మాయి ఆరావళి, నీ కళ్లల్లో ఉన్నది నిజమైన ప్రేమే అయితే అది నిన్ను ఎప్పుడూ ఒంటరిని చెయ్యదు. కాని కొన్నిసార్లు కాలం మనల్ని పరీక్షించడానికి ఇలాంటి కష్టాలు పెడుతుంది. పార్వతమ్మ చెప్పేది కూడా నీకోసమే, నీ భవిష్యత్తు నాశనం కాకూడదని. అవును అమ్మా, నువ్వు చెప్పినట్లుగా ఇది వింటుందేమో చూడు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది పార్వతమ్మ. నువ్వు కంగారు పడకు. నీ మనసు చెప్పేది విను. కాని కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. కొన్ని రహస్యాలు భూమిలో పాతిపెట్టినా ఏదో ఒకరోజు బయటకొస్తాయి. అలాగే నీ జీవితంలో కూడా ఏదో ఒక మలుపు వస్తుంది. అమ్మమ్మ, ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు. వీళ్ళెవరూ కూడా నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు. అందరూ నన్ను మర్చిపోమంటున్నారు. కాని నేను మాత్రం శ్రీను కోసం ప్రాణాలైనా ఇస్తాను తప్ప తనని మర్చిపోలేను. శ్రీను ఎప్పటికైనా నా కోసం తిరిగి వస్తాడని నేను ఎదురు చూస్తూనే ఉంటాను. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు శ్రీను తనపై ఉన్న నిఘాను దాటుకుని రహస్యంగా సితారను కలిశాడు. సీతార గారు, చూడండి, మా అమ్మ వాళ్ళు నన్ను కనీసం ఈ ఊరు కూడా దాటనివ్వడం లేదు. నా పరిస్థితి మీకు తెలుసు. మీరు నా కోసం ఒక సాయం చేయగలరా? అరావళి దగ్గరికి వెళ్ళగలరా? నేనిక్కడ క్షేమంగా ఉన్నానని ఆమెతో చెప్పండి. ఆమె ఎలా ఉందో ఒకసారి కనుక్కోండి. నేను త్వరలోనే వచ్చి తనని వివాహం చేసుకుంటానని చెప్పండి. దయచేసి నాకు ఈ ఒక్క సాయం చేయండి. మీకు పుణ్యముంటుంది. శ్రీను ప్రాధేయపడటంతో సితార మనసు కరిగింది. శ్రీనుగారు, మీరేం బాధపడకండి. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆరావళిని కలిసి అన్ని విషయాలు చెప్తాను. తన పరిస్థితి కనుక్కుంటాను. అడ్రస్ చెప్పండి. శ్రీను అడ్రస్ చెప్పగానే సితార తన తండ్రి శంకరయ్య దగ్గరకు వెళ్లి విషయం వివరించింది. సరే అమ్మా, మరేం పర్లేదు. ఒకరి ప్రేమను కలపడం కంటే పుణ్యం ఇంకేముంటుంది? ఈరోజు వెళ్ళి అక్కడ విషయాలు కనుక్కుందాం. సితార మరియు శంకరయ్య ఇద్దరూ శ్రీను చెప్పిన అడ్రస్ ప్రకారం ఆరావళి ఇంటికి చేరుకున్నారు. అక్కడ బయట కూర్చున్న ముసలమ్మను చూసి సితార అడిగింది. అమ్మా, ఇక్కడ ఆరావళి అనే అమ్మాయి ఉంటుంది కదా, వాళ్ళిల్లిదేనా? మేం చాలా దూరం నుంచి ప్రయాణమై వచ్చాము. శ్రీను తరపునొచ్చాం. ఆ మాట వినగానే ముసలమ్మ మొహం వెలిగిపోయింది. శ్రీను తరపునొచ్చారా? రండి రండి, లోపలికి రండి అంటూ సాదరంగా ఆహ్వానించింది. లోపలికి వెళ్ళాక ఆరావళిని పిలిచారు. ఆరావళిని చూడగానే సితార తనలో తాను ఇలా అనుకుంది. అమ్మో, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది! ఎవరండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? సితార అంతా వివరించాక ఆరావళి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
మీలాంటి గొప్ప మనసు ఉన్నవాళ్ళు పరిచయం అవడం శ్రీను అదృష్టం. వాళ్ళ అమ్మా నాన్న చాలా కఠినంగా ఉన్నారండి. మీరే కొంచెం వాళ్ళకి నచ్చచెప్పండి. ఎలాగైనా మాకు పెళ్లి జరిగేలా చేయండి. అంటూ చేతులు జోడించి వేడుకుంది. అయ్యో, అదేం మాట! ఖచ్చితంగా మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది. సరిగ్గా అప్పుడే పార్వతమ్మ గడప దగ్గరకు వచ్చింది. ఆమెను చూడగానే శంకరయ్య ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. పార్వతమ్మా, నువ్వింకా బ్రతికే ఉన్నావా? ఆ మాట వినగానే అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అసలు పార్వతమ్మ శంకరయ్యకు ఎలా తెలుసు? ఆమె బ్రతికి ఉండడం ఏంటి? అసలు వీరిద్దరి మధ్య ఉన్న గతం ఏంటి అన్న విషయాలు తరువాయి భాగంలో చూద్దాం.